ఈరోజు శాసన మండలి సభ వాయిదా పడిందనే చెప్పాలి. ఎందుకు భయ్యా, ఏమైంది అంటే మీ అందరూ తెలుసు కదా, అంతకుముందు వైసీపీ హయాంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు వాళ్ళు. మరి వాటిలో కొన్ని చూసుకుంటేనే ఆల్రెడీ కొన్నింటిలో క్లాసులు స్టార్ట్ అయినాయి, కొన్ని వచ్చేసరికి అడ్మిషన్కి రెడీగా ఉన్నాయి, ఇంకొన్ని ఏమో కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో డెవలప్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అందుకని చెప్పేసి ఇటువైపు ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏం చేస్తుంది, ఆ విధంగా చేయడానికి వీల్లేదు, ప్రైవేటీకరణకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, సో ఈ డెసిషన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళేమో నిరసన చేస్తూ ఉన్నారనమాట. సో దీంట్లో భాగంగానే ఈరోజు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి బ్లాక్ కండవాలు కప్పుకొని మరి వాళ్ళైతే మండలం వరకు కొన్ని నిరసనలు చేసుకుంటూ పోయారనమాట. సో దీంట్లో భాగంగానే మరి మండలంలో కూడా కొన్ని నినాదాలు చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి వీల్లేదు, ఈ డెసిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేశారు. సో దీంట్లో భాగంగానే మరి చైర్మన్ పోడియం వద్దకు కూడా వెళ్ళి ప్లకార్డులతో నిరసన చేపట్టారనమాట. సో దీంతో మరి వేరే దిక్కు లేక మరి ఇప్పుడు చైర్మన్ గారు అయితే మరి ఆ సభని వాయిదా వేయడం జరిగింది.